హలో ఫ్రెండ్స్, వీడియో చూడగానే మీకు అర్థమైపోయింది కదా. మనం బాలాపూర్ గణేష్ని అయితే చూడడానికి వెళ్తున్నాం. చాలా ఫేమస్, చాలా లడ్డు ఫేమస్. ఇంకా బాలాపూర్ గణేష్ కూడా చాలా ఫేమస్. అయితే ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరూ హ్యాపీగా ఉండాలి. వాళ్ళు కోరుకున్న కోరికలు ఏమాత్రం ఆటంకం లేకుండా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మా పాప కూడా మీ అందరికీ హాయ్ చెప్తుంది. వినాయక చవితి శుభాకాంక్షలు కూడా చెప్తుంది మా పాప తరపున కూడా. ఇంకా మా ఫ్యామిలీ అందరం ఇంట్లో పూజ చేసుకున్నాక ఈవినింగ్ నైట్ అయితే ఇక్కడికి వచ్చేసినాము. వెళ్తూ ఉంటే లైటింగ్స్ చూసారా, చాలా బాగుంది. క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఫస్ట్ డేనే ఇలా ఉంది. ఇంకా మార్నింగ్ నుంచి వర్షం పడింది. ఆ తర్వాత కూడా పబ్లిక్ ఇలా ఉన్నారు. ఫస్ట్ డేనే కాదండి, లాస్ట్ డే అయిపోయేంత వరకు కూడా ఇలానే ఉంటుంది ఇక్కడ సైడు. ప్రతిసారి ఏదో ఒక డెకరేషన్తోనే అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తారు కదా. సో ఈసారి అయితే స్వర్ణగిరితోనే ఏర్పాటు చేశారనమాట ఆ డెకరేషన్. లాస్ట్ ఇయర్ అయితే అయోధ్య ఉండే కదా, ఈసారి అయితే స్వర్ణగిరి. సేమ్ స్వర్ణగిరి ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట లోపల చూడడానికి. మీరు కనుక స్వర్ణగిరి విజిట్ చేసి ఉంటే కనుక ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. ఎంట్రన్స్లోనే స్వామివారి పాదాలు ఈ విధంగా ఉంటుంది కదా. సో అదే విధంగా డెకరేట్ చేశారనమాట. ఒక్కసారి చూడంగానే మళ్ళీ స్వర్ణగిరి చూసిన ఫీలింగ్ అయితే వచ్చేసింది నాకు. క్రౌడ్ అంటే క్రౌడ్ చాలా ఉందండి. లోపలికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా ఉంది. ఇంకా ఇద్దరు పిల్లలతో లోపలికి వెళ్ళాము కాబట్టి ఇంకా దేవుడి దర్శనం అయితే మంచిగానే చేసుకున్నాము. సో మాతో పాటు మీరు కూడా దేవుడిని దర్శించుకుంటారు అని చెప్పి మీకోసం అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. చూసారా, బాలాపూర్ స్వర్ణగిరి చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూసే జనం కంటే ఫోటోలు తీసుకునే జనమే ఎక్కువ ఉంటారు. ఫస్ట్ డే కాబట్టి ఈ విధంగా ఉంది. చూడండి ఎంత బాగుందో. జనాలు ఎక్కువసేపు కూడా ఇక్కడ ఉంచట్లేదండి, ఫాస్ట్గా వెళ్ళమంటున్నారు. అంత క్రౌడ్ ఉందన్నమాట. అక్కడ విష్ణుమూర్తి ఏ విధంగా అయితే పడగల పైన పడుకుంటాడో ఇక్కడ కూడా అదే విధంగా డెకరేట్ చేశారు. ఆ విఘ్నేశ్వరుని దర్శనం అయితే చేసుకున్నాము. కానీ ఎంత చూసినా కూడా తనివి తీరదు. కళ్ళారా చూసుకున్నా కూడా ఇంకొంతసేపు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంత మంచిగా ఉన్నాడు. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరికి ఆ దేవుడి దర్శనం కలగాలి అని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ టైం చేసినప్పుడు కొంచెం లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. చూసి